నమస్తే ఎన్సీఎన్ వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన రామాలయాలు. నవనాథ సిద్ధులగుట్ట, పోచంపాడ్ రామాలయాల్లో భారీ ఏర్పాట్లు. బామిడిపల్లితో పాటు పలు గ్రామాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. నత్తనడకన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్న కాలనీవాసులు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా షామియానాలు, టెంట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నవనాథ సిద్ధులగుట్టపై గల రామాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరాముని కృపకు పాత్రులవ్వాలని పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. శ్రీరామనవమి సిరులొలికించే కలిమి, సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి. శ్రీరామనవమి సిరులొలికించే కలిమి, సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి. ధరణి సుత సీతమ్మతో రామయ్యకు చెలిమి, దీనుల దీపారాధనలే నిండుగా పూసే పున్నమి. శ్రీరామనవమి సిరులొలికించే కలిమి, సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి. నిత్యము రేపు శ్రీరామనవమి సందర్భంగా మరి ఆలయ కమిటీ చైర్మన్ ఏను శేఖర్ రెడ్డి, మరి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 50,000 నుండి పైగా భక్తులు ఇక్కడికి శ్రీరామనవమి సందర్భంగా గుట్టపైకి రావడం జరుగుతుంది. వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి సామ్యాలు, టెంట్ వేయడం జరిగింది. అలాగే పొద్దున 9 గంటల నుండి అన్నదాన ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. మరి వేద పండితులు శ్రీ గోపీకృష్ణ బృందం ఆధ్వర్యంలో భద్రాచలంలో ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందో మరి ఇక్కడ ఈ శ్రీ నవనాథ సిద్ధులగుట్ట పైన మరి శ్రీరామనవమి కళ్యాణోత్సవం వేద పండితులు గోపీకృష్ణ ఆధ్వర్యంలో మరి వేద పండితుల మధ్య జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఆశనగర్ జీవన్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. మరి భక్తులు అధిక సంఖ్యలో రావాలని వచ్చి ఆ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామి ఆశీస్సు పొందాలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో గల లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ కీర్తనలు చేస్తూ శ్రీరాముని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ కార్యదర్శి రెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని డోలోత్సవ కార్యక్రమాన్ని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటామని, శ్రీరాముని కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సాత్పుతే శ్రీనివాస్, భారడ్ గంగమోహన్, సంతని విజయ్, సంతోష్, అర్చకులు సత్యం, సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనకు ప్రాధాన్యత ఉండేటువంటిది
వాల్మీకి రామాయణము, తులసి రామాయణం చాలా మనం ప్రామాణికం తీసుకుంటాం. రామ అక్షరం అనేటువంటి ఒక్కసారి మనం ఉంచితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఫ్రెండ్స్ 3 సార్లు రామరామ అంటే మనం 1000 సార్లు జపించినంత మోక్షం లభిస్తుందని చెప్పేసి అంటాం. అందుకే వాల్మీకి మహాముని డాకూసి మహర్షి ఆ విధంగా అతనికి రామనామ శబ్దం రాకపోతే ఆ 2 మర్రి చెట్ల మధ్యలో కూర్చొని మర 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 అంటే అది రామరామగా మారిపోయిందని చెప్పేసి మనకు ఈ విధంగా రామనామం చెప్తుంది. కాబట్టి మనము కలియుగంలో తరించాలంటే కేవలం నామ సంకీర్తనం. ఈ కలియుగంలో యాగాదులు చేయవలసిన అవసరం లేదు. కేవలము తల్లిదండ్రులను రోజు లేసి నమస్కారం చేయాలి, రామనామ శబ్దాన్ని నామ సంకీర్తనం చేసుకుంటే జీవన్ముక్తులు అవుతారని చెప్పేసి మనకు నీతి శాస్త్రం ధర్మం చేస్తారు. అటువంటిది లక్ష్మీనారాయణ మందిరంలో ప్రతి సంవత్సరం ఈ రోజుగా ఈ రామాయణం యొక్క మహత్యాన్ని చెప్తూ మరి ఈ యొక్క డోలోత్సవం అనేటువంటి ఏర్పాటు చేరింది. భక్తులందరికీ మా యొక్క క్షత్రియ సమాజం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాము. బోలో రాజా రామచంద్ర భగవానికి జై. రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేయించి లైట్లు ఏర్పాటు చేసి ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు పింజా అశోక్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహానికి కలరింగ్ చేయడం జరుగుతుందని, దీంతో పాటు విగ్రహం చుట్టూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు ఉన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చైర్పర్సన్ మరియు కమిషనర్ మేడం ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా గల అంబేద్కర్ విగ్రహానికి కలర్ కానీ లైటింగ్ కానీ మరియు ఈ ఫ్లవర్ డెకరేషన్ చేయడం జరుగుతుంది. రేపటి అంబేద్కర్ జయంతికి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మా చైర్పర్సన్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చేయబడుతున్నాయి. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీడీసీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సీతారాముల కళ్యాణానికి మామిడిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు హైటెక్ పంతులు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండగగా జరిపించారు. ఈ కళ్యాణానికి గ్రామ మాజీ సర్పంచ్ రవిగౌడ్ మహా అన్నదాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా కొనసాగుతుందని, మామిడిపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారని, కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. जय राम जय जय राम श्री 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 राम जय जय राम श्री
శ్రీరామ్ జయ జయ కళ్యాణాన్ని మరి పెద్ద సంఖ్యలో మా హనుమాన్ టెంపుల్లో మరి పంతుల ఆధ్వర్యంలో అదేవిధంగా వీడీసీ మరి ఈరోజు ప్రతినిత్యం కూడా ఈ యొక్క కళ్యాణానికి అన్నదాత నేనైనందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దైవం ఉండడం వల్ల నా అభివృద్ధికి నా ప్రతి నిత్యం కూడా నాకు అండగా ఉన్నటువంటి అనంతాంజనేయ స్వామికి నేను ప్రతినిత్యం తోడుంటూ ఆయన ఆశీర్వాదంతో మరి మామిడిపల్లి గ్రామాన్ని కూడా అభివృద్ధి బాటలు నడుపుతున్న భగవంతునికి మామిడిపల్లి ప్రజల తరఫున అదేవిధంగా ఇక్కడ పరిసర ప్రాంతాల నుంచి వీచేసిన భక్తుల తరఫున కూడా ఆయనకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అనుగ్రహం ఉండి ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ శ్రీ మేడిదాల రవిగౌడ్ గారు నిర్వహించారు. అదేవిధంగా వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ సీతారామచంద్ర యొక్క ఆశీర్వాదము మరియు మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సీతారాముల కళ్యాణమే కాకుండా మరియు మామిడిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా ఘనవైభవంగా జరుగుతాయి. ఇట్టి కార్యక్రమాలను బీడీసీ గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు హనుమాన్ భక్తులందరూ కూడా కలిసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూనే ఉన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని హనుమాన్ జయంతి అన్నదాన కార్యక్రమాల్లో 30 నుంచి 35 కుంటాల బియ్యం సమకూర్చుకొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరము ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర మొక్కినటువంటి కోరికలు అందరికీ కూడా తీరుతున్నాయి. మొక్కిన వారికి సంతానం లేని వారికి సంతానము మరియు ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యము ఆ యొక్క శ్రీ అనంత ఆంజనేయ స్వామి వారికి ఆశీర్వాదం వల్ల అందరికీ కూడా సంపూర్ణంగా సంతోషం జరుగుతుంది. జై హనుమాన్. ఆర్మూర్ పట్టణంలోని కింది బజార్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ అధికారులు మధ్యలోనే వదిలివేయడం వల్ల కాలనీ వాసులు అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయితే తమకు సమస్యలు ఉండవనుకున్న కాలనీ వాసులు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. రోడ్డు మధ్యలో మ్యాన్ హోల్స్ ఉండటంతో చీకట్లో వెళ్లే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటి వద్ద కనీసం ఎటువంటి ప్రమాద హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయలేదని, నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, హెచ్చరిక గుర్తులైన ఏర్పాట్లు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కాలనీ వాసులు ప్రయాణికులు కోరుతున్నారు. మొత్తం రూట్ అంతా పూరాగా ఉన్నది. చిన్న పిల్లలు ఉన్నారు, గల్లీలోకి వస్తారు పోతారు. ఆటోలో ఇబ్బంది అవుతుంది మాకు. ఎట్లా వేసట్లేదు వేస్తున్నారు, రోడ్లు వేపిస్తున్నారు. వేసి ఎట్లా సమస్య అవుతున్నది, ఎట్లా వేస్తారు. సంవత్సరం పనులంతా మిస్ అయ్యారు. అక్కడ అంత సంవత్సరం ఉన్నదంతా గల్లీ అంతా ఉన్నది, ఎటువైనా అంతా ఉన్నది. ఇస్తారండి. ఎన్ని రోజులైంది? ప్రతి సంవత్సరం ప్రతి గల్లీలో రోడ్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ప్రతి ఆటో వాళ్ళు చోటా బజార్ అంటే నేను రాను నువ్వు రాను అంటున్నారు. మరి అక్కడి నుంచి మనం అక్కడ దిగి మళ్ళీ రావాలంటే మన పరిస్థితి ఏంటిది? తొందరగా మీరు ఇటువంటి చర్యలు చేపట్టాలని కోరుచున్నాం. అకస్మాత్తుగా అది లోతులో పడినానుకో గుంటలతో ఆటో కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా చేపట్టాలని కోరుచున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయి 6 నెలలు గడుస్తున్నా చిన్నపాటి గుంతలను పూడ్చడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని, పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు పట్టణంలో పూర్తిగా చేసి ఇక్కడ మాత్రం వదిలేశారని, 3 రోజుల క్రితం ఆటో అందులో పడిందని, ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థానిక కాంట్రాక్టర్తో పనులు పూర్తి చేయించాలని కాలనీ వాసులు ప్రయాణికులు కోరుతున్నారు. 4వ వార్డు అండి. ఇక్కడ గుంతలు లేక చిన్నపిల్లలు పడితే చనిపోతారు. ఇది ఎవరు బాధ్యులు? గత నెల రోజుల నుంచి ఇట్లనే ఓపెన్ చేసింది, ఎవరు పట్టించుకుంటలేరు. వర్షాకాలం చీకట్లో ఎవరు నచ్చి పడితే ప్రాణాలు పోతాయి. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇవి నాలాలు ప్యాక్ చేయాలని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో 2వ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరాముని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, వేల సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ శ్రీరాముని కళ్యాణాన్ని వీక్షించాలని, కళ్యాణ అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేల మీద నరుడిలాగా నడిచినట్టి దేవుడి వట నిలువెత్తు నీతి నీడ ధర్మపు జాడా అయోధ్య అవని నిండ ఎత్తి కాషాయ జెండా రక్కసులతో ఆడినావు యుద్ధపు క్రీడ. రావణ లంకన అడిగేసినవు అవినీతిని అగ్గితో కడిగేసినవు సర్రున పానము సంధించినవు పది తలల రక్కసుని తల తీసినవు వావి వరస మరిచిన బాలినంతం చేసావు సుగ్రీవనీతికి రాజపట్టం గట్టావు సంద్ర అలలను అనిచి రామ సేతువు కట్టావు రామ రాక్షస రాజ్యం కూల్చేశావు అలా శివధనసు వంచి విరిచి సీతమ్మ మనసే గెలిచావు శ్రీరామ ఇలా నీతి కొరకు నిలిచి ఇలల కోట్ల మంది గుండెల వెలిసావు రావణ లంకన అడిగేసినవు అవినీతిని అగ్గితో కడిగేసినవు సర్రున పానము సంధించినవు పది తలల రక్కసుని తల తీసినవు. సమస్త కళ్యాణ గుణాభిరామ భారతదేశంలో శ్రీరామచంద్రుడు ఆదర్శమూర్తి, ధర్మానికి స్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి భారతదేశ సాంప్రదాయానికి రామచంద్రుడే అతి ధార్మికమైన వాడు. ఎక్కడెక్కడ వాల్మీకి మహర్షి చెప్పిండు, ఎంతకాలం రామాయణం ఇక్కడ నడుస్తూ ఉంటుందో, రామచంద్రుని నామస్మరణ నడుస్తుంటుందో అంతవరకు లోకం కళ్యాణంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకోసమే అనాది నుండి ప్రతి గ్రామాన పల్లెల్లో కూడా రామచంద్రుని యొక్క కళ్యాణాలు, రామచంద్రుని కళ్యాణం అంటే లోక కళ్యాణం జరుగుతున్నది కాబట్టి మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటున్నదని చెప్పి ప్రత్యక్ష తార్కాణము. ఆ కారణంగానే ఆ సందర్భంగానే నిన్న ప్రారంభమై ఈ యొక్క రామ నగరంలో రామన త్రయాన్నికం అంటే 3 రోజుల యాజ్ఞికంలో ఈరోజు 2వ రోజు ప్రాతకాలము కాలక్షేపం అంటారు. అంటే వైష్ణవ సాంప్రదాయంలో ద్రావిడ పాశురాలు అన్నీ కూడా శ్రీ రామచంద్ర స్వామికి చరణాలకు సమర్పించడం జరిగింది. తర్వాత విష్ణు సహస్రనామం జరిగింది. తర్వాత ప్రాతః హోమం జరిగింది. ఈ విధంగా ప్రాతకాల ఉదయ పూజ ముగిసింది. సాయంత్రము ఈ యొక్క భక్తులందరూ కూడా కాలనీలో పల్లకీ సేవ చేస్తారు. తర్వాత సాయంకాల హోమము, ప్రసాద వితరణము. ఈ విధంగా రేపు 3వ రోజు స్వామి యొక్క సీతారామ కళ్యాణము, తర్వాత పూర్ణాహుతి, అన్నదానము. ఈ విధంగా 3 రోజులు బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతున్నాయని బోలో రామచంద్ర. మరి రామ్నగర్లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా 2వ రోజు ఇక్కడ పూజలు జరుపుకోవడం జరిగింది. మరి అలాగే ఈ 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఘనంగా శ్రీరామ నవమి జరపడం జరుగుతుంది. మరి ఈరోజు దానిలో భాగంగా 2వ రోజున ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం లాగే రేపు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. అంగరంగ వైభవంగా భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని మా ఆలయ కమిటీ తరఫున మనవి చేస్తున్నాము. అలాగే అంతేకాకుండా దాని తర్వాత మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా కలదు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మరి ఈ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాము. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆలయాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఉగాది పండుగ నుండి శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీరామనవమి రోజు కళ్యాణం, యజ్ఞహోమ కార్యక్రమాలతో పాటు జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.
శ్రీరామ నవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి శ్రీరామ నవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి తన సిగలో పూలు తురిమి ధరణి సుత సీతమ్మతో రామయ్యకు చెలిమి దీనుల దీపారాధనలే నిండుగా పూసే పున్నమి శ్రీరామ నవమి సిరులొలికించే కలిమి సుగుణాల పుడమి ఆవాహన చేసుకొని ఇక్కడ రథానికంతా కూడా శుద్ధి కార్యక్రమం చేయించడం జరుగుతుంది. దాంతో పాటు ఈసారి మనం ప్రత్యేకంగా రామచంద్ర స్వామి యొక్క ఉత్సవం వసంతోత్సవ కార్యక్రమం చేయించారు. అంటే మంగళ స్నానం, ఈ భాషతో చెప్పాలంటే మంగళ స్నానాలు చేయించి వసంతోత్సవ కార్యక్రమం చేయించిన తర్వాత ఆ యొక్క విగ్రహాలకు పెళ్లి కొడుకుకి వివాహము మనం చేయించి ఈ యొక్క గ్రామ కళ్యాణం కూడా వివాహంతో కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా వైభవంగా చేసుకొని దాంతో పాటు మళ్ళీ సాయంకాలం రథం దగ్గర రథహోమము రథబలి రథోత్సవం జరుగుతుంది. మరి ఇలా ఎల్లుండి కావాలి తెల్లారి చక్రతీర్థము ఈ కార్యక్రమాన్ని చక్రతీర్థం తర్వాత పూర్ణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకంతా కూడా ఎటువంటి ఆటంకాన్ని కూడా సజావుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండలో స్వయంభూ శిలాతీర్థ వెంకటేశ్వర స్వామి మందిరంలో ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను పూలమాలలతో అలంకరించి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తయారయ్యారు కానీ మీరు అట్లా ఉండకూడదు. ఇక్కడికి వచ్చే భక్తులకు పాదాలు కడగండి. అవునా? అడుగుతారా? ఇక్కడ తీర్థం వచ్చి తాగాలి. ఓకేనా? ఇక్కడ మనం 1000 నామాలు చదవాలని మేము చెప్పాం మా దేవయ్య గారికి నిన్న మొన్న. మనకన్నా ముందు ఈ అయ్యగారు ఒక కుండలో దేవుణ్ణి పిలిచి దాని పేరు ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదివి దానికి హెడ్డింగ్ శిలాతీర్థ దీక్ష అని పెట్టి చిన్నచీర స్వామి గారు 1000 గ్రామాలకెళ్ళి అందరి ఇంట్లో నుంచి ఒక్కొక్క బియ్యపు గింజ తీసుకొని రావాలి. ఎంతమంది ఆ కుండను పట్టుకొని ఒక్కొక్క ఊరికి ఇచ్చేస్తారు అని అంటే ఈ ఊరిలో పుట్టిన ప్రతి ఇల్లు ప్రతి ఊరికి పోవాలి. అదే మన దీక్ష. ఓకేనా? చేత మాట ప్రతి ఊరిలో ఉన్న ప్రాణమున్న జీవి ఆ బియ్యపు గింజలాగా ఈ గుడిలోకి చేరి అతని భక్తి అతని పాదాల దగ్గర పెట్టి అతను ఒక డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం బాగలేదు అని పోకుండా చూద్దాం. అతనికి ఒక మంచి బంధాన్ని కల్పిద్దాం. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నెరవేర్చేవాడు, అడుగుతే ఇచ్చేవాడు, అతడే వెంకటేశ్వరుడు అని తెలియజేద్దామా? ప్రాణం ఇచ్చేది తీర్థం. మరి ఆ తీర్థం ఈ జన్మకు ఒకటి అవకాశం ఉంది. మానవ జన్మకు పోయిన జన్మ పాపాలన్నీ కలుపుకునేటటువంటిది. ఇది అందరికీ అందిస్తామా? ఈ తీర్థాన్ని అమ్ముకోవద్దు, కానీ ఇవ్వాలి. మీ అమ్మమ్మకి ఇవ్వాలి, మీ తల్లిగారికి ఇవ్వాలి. ఇవ్వదా? మా తల్లి ఎట్టబోతే నాకేందండి, నా భర్త బాగుంటే చాలు, నా బిడ్డ బాగుంటే అని ఏ స్త్రీ కోరుకోదు. కాబట్టి ఇది స్త్రీలతోనే అవుతుంది. మీ అమ్మ బాగుండాలి, మీ నాన్న బాగుండాలంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? రేపు జరిగే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో ఆలయానికి పండుగ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ ఛాయా చందు మాట్లాడుతూ రామాలయంలో శ్రీరాముని జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని,
ఇంతటి విశిష్టత కలిగిన ఆలయంలో శ్రీరాముని జన్మోత్సవం అనంతరం రాముడిని రేపు నవమి కాబట్టి మధ్యాహ్నం 10 గంటలకు ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపి అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం శ్రీ సీతారాముల వారి ఉత్సవమూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకిలో ఊరేగించనున్నట్లు ఆయన చెప్పారు. श्रीराम जय राम जय जय राम 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 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నడుస్తున్నది. మన కొన్ని సంవత్సరాల నుండి రథోత్సవం కార్యక్రమం చేస్తున్నాం. ఇది కార్యక్రమం ప్రతి సంవత్సరం 3 రోజులు ఉంటుంది ఇక్కడ. ఈరోజు గుళ్ళో యజ్ఞం జరిగి ఉంటుంది. అలాగే ఈ రేపు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, రథం యొక్క గ్రామంలో తిరగడము, 10,000 మందికి భోజనాలు పెడతారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. అందరూ అన్ని గ్రామాల నుంచి రావాల్సిందే. అక్కడ భావించింది ఏంటంటే ఇక్కడ డొంకేశ్వర్లో కొత్తగా నిర్మాణం చేసే అప్పుడే మా ఊరి పెద్దలు ఇక్కడ రామాలయాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేశారు. ఆ కారణంగా ఇక్కడ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కలిసి అన్నసత్రం నిర్వహించడం జరుగుతుంది. చుట్టుప్రక్కల 10 గ్రామాల నుంచి కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అనగా రేపు స్వామివారికి పట్టాభిషేకం చేసి స్వామివారి యొక్క ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నిటి కూడాను ముగించబడతాయి. పోయిన సంవత్సరం నుండి మేము ఈ యొక్క రామాలయంలో రథోత్సవ కార్యక్రమము ప్రారంభించినాము. ఈ యొక్క రథానికి గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్ద మనుషులతోని అందరితోని కూడా ఈ యొక్క రాములవారి యొక్క దీక్ష ప్రారంభించి ఆ యొక్క స్వాములతోని రథాన్ని లాగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రథానికి గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఎంపీ గారు అందరూ కూడా సహకారం చేయడం జరిగింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు ఏంటంటే ఇక్కడ డొంకేశ్వర గ్రామంలో కోదండరామస్వామి ఆలయంలో అతి వైభవంగా కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది గత సంవత్సరం అంటే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి ఈ స్వామివారిని ఎవరైతే మనసుతోటి ఎవరైతే మనసులో కోరుకొని స్వామిని కోరిక కోరుతారో ఆ విధంగానే ఫలిస్తుంది. కాబట్టి ఈ స్వామివారికి కోదండ రామాలయం అంటారు. కాబట్టి స్వామి ఒక చేతిలో కోదండం అనగా బాణము, మరో పక్క సీతమ్మ వారి పక్కన ఉంటుంది. కాబట్టి ఈ స్వామికి కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అని చెప్తారు. ఈ స్వామివారి శ్రీరామనవమి కళ్యాణోత్సవము ఈ గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ వాళ్ళు మరియు ఇక్కడ ఉండే గ్రామ ప్రజలందరూ అతి వైభవంగా చేస్తారు. మేము 5 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి పూజ సేవలు నిత్యం ధరిస్తున్నాము. కాబట్టి ఇక్కడ 40-45 మంది స్వాములతోటి రామ భక్తులు మరియు ఆంజనేయ స్వామి భక్తులతోటి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. మరియు సుదర్శన యాగము మొదలైన యాగములు ఉంటాయి. కాబట్టి స్వామివారిని సేవించి తరించి ఈ స్వామి ప్రసాదం స్వీకరించగలరని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన రామాలయాలు. నవనాథ సిద్ధులగుట్ట, పోచంపాడ్ రామాలయాల్లో భారీ ఏర్పాట్లు. బామిడిపల్లితో పాటు పలు గ్రామాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. నత్తనడకన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్న కాలనీవాసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.